హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనకొచ్చేసి సెకండ్ ఆర్డర్ చాక్లెట్ కేక్ అనమాట. ఇది కూడా హాఫ్ కేజీ. సో హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ కోసం నేను ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు మైదా వేసుకున్నాను. ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించేసి పెట్టుకుందాం అనమాట. సో హాఫ్ కప్పు మైదాలో 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా జల్లించేసుకున్నామంటే మనం కలిపేటప్పుడు కేక్ బ్యాటర్ ఈజీగా ఉంటుంది. సో కోకో పౌడర్ వేసిన తర్వాత ఇంకా బేకింగ్ పౌడర్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ అనమాట. మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే మనకి కేక్ బాగా వస్తుంది. బేకింగ్ సోడా వచ్చేసి పావు టీ స్పూన్ అనమాట. కుకింగ్ సోడాను బేకింగ్ సోడా డిఫరెంట్గా ఉంటాయి. సో చూసి అయితే తెచ్చుకోండి. సో బ్లూ కలర్లో ఉంటుంది అనమాట బేకింగ్ సోడా బాటిల్. సో నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి 2 గుడ్లు అయితే వేసుకోవాలి. గుడ్లు వచ్చేసి ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గా ఉన్నవి వేసుకోవాలన్నమాట. ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఉంటే కనుక మనం కేక్ చేసే ముందుగానే తీసి బయట పెట్టుకోవాలి. నెక్స్ట్ చక్కగా ఈ విధంగా హ్యాండ్ మిక్సర్తో బీట్ చేసేసుకోవాలన్నమాట. చక్కగా ఫోమీగా అయిన తర్వాత హాఫ్ కప్ మైదాకి హాఫ్ కప్పు పంచదారని పొడి చేసుకొని వేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఈ విధంగా క్రీమీగా వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే కరిగించిన బటర్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో 2 టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎసెన్స్ అనమాట. వెనీలా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇది చాక్లెట్ కేక్ కాబట్టి మనం కోకో పౌడర్ వేసినప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీనికోసం ఎసెన్స్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదనమాట. సో దీంట్లో జల్లించుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని పిండిని కలిపేసుకోవాలి. బ్యాటర్ వచ్చేసి చక్కగా స్మూత్గా కలుపుకోవాలి, మరి ఓవర్ మిక్స్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఎగ్స్ బీట్ చేసాం కదా, ఆ టెక్చర్ అంతా పోతుంది. సో నేనైతే ఇక్కడ 5 ఇంచ్ టిన్ తీసుకున్నాను, క్యారేజ్ బాక్స్ తీసుకున్నాను. మనం అల్యూమినియం గిన్నె అయినా తీసుకోవచ్చు అనమాట. సో కేక్ బ్యాటర్ పెట్టే గిన్నె మాత్రం నేను ఒక 15 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసి పెట్టాను అనమాట. సో కేక్ బ్యాటర్ కలిపే ముందే నేను హీట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక 40 మినిట్స్లో అయితే అయిపోతుంది. మనం మధ్యలో కావాలంటే చూసుకోవచ్చు అనమాట. 40 మినిట్స్ తర్వాత చక్కగా ఈ విధంగా బేక్ అయిపోయిందనమాట. సో ఎంత స్పంజీగా ఉంది చూసారు కదా. ఇంక ఇప్పుడు మనం ఐసింగ్ చేసుకోవడం కోసం అయితే చాక్లెట్ కేక్ కాబట్టి నేను డార్క్ చాక్లెట్ పావు కప్పు అలాగే 2 కప్పుల వరకు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకుని చక్కగా దగ్గరుండి సిమ్లో పెట్టుకుని మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా బటర్ అనమాట, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. బటర్ వేసుకుంటే షైనీ టెక్చర్ అయితే వస్తుందన్నమాట. సో చాక్లెట్ గనాష్ ఈ విధంగా రెడీ అయిపోయింది. సో దీన్ని లోపల ఫిల్లింగ్స్లోకి అలాగే పైన డ్రిప్పింగ్స్ వేసుకోవడానికి నేనైతే యూజ్ చేస్తాను అనమాట. సో ఇదైతే చల్లారిన తర్వాత ఇంకాస్త థిక్గా అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఈ క్రీమ్ వచ్చేసి నేను హాఫ్ కేజీ కేక్ కాబట్టి నేను 200 ml తీసుకున్నాను అనమాట. విప్పింగ్ క్రీమ్ వచ్చేసి మనం బీట్ చేసేటప్పుడు కూలింగ్గా ఉండాలి, లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో మనం క్రీము ఎలా బీట్ అయిందో తెలుసుకోవాలంటే చక్కగా బీట్ చేసిన తర్వాత బౌల్ని ఉంచామంటే అది చక్కగా క్రీమ్ అనేది పడిపోకుండా ఉండాలన్నమాట. సో క్రీమ్ బీట్ అయిన తర్వాత నేను చేసుకున్న చాక్లెట్ గనాష్ కొంచెం యాడ్ చేసి కలిపి పెట్టుకున్న తర్వాత కేక్ని చాక్తో ఫస్ట్ ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా థ్రెడ్తో అయితే 3 లేయర్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో మన దగ్గర టూల్స్ లేకపోయినా ఇట్లా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకుంటే మనకి థ్రెడ్తో చేసామంటే చక్కగా ఈవెన్గా అయితే మనకి లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా క్రీమ్ అయితే పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న లేయర్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక లేయర్ పెట్టేసుకొని వాటర్లో పంచదార పొడి వేసి కలుపుకున్నాను నేను. ఆ వాటర్ కొంచెం స్వీట్గా ఉంటే సరిపోద్ది అనమాట. ఆ షుగర్ వాటర్ వేసుకుని తయారు చేసిన క్రీమ్ అంతా వేసుకున్న తర్వాత చాక్లెట్ గనాషు అలాగే డార్క్ చాక్లెట్ చిప్స్ కూడా వేసుకుని ఇంకొక లేయర్ పెట్టుకుని ఆ లేయర్లో కూడా సేమ్ ప్రాసెస్ మనం రిపీట్ చేసుకోవడమే అనమాట. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత క్రీమ్ వేయడం, తర్వాత అలాగే చాక్లెట్ గనాష్, నెక్స్ట్ చాక్లెట్ చిప్స్ అన్నీ వేసేసుకొని చక్కగా ఈ విధంగా చేసేసుకోవాలి. ప్యాలెట్ నైఫ్ ఉంటే ఈజీగా అయిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ పెద్ద నైఫ్తో అయితే ఈ విధంగా చేసేసాను. మనం ఇంట్లో ఎప్పుడన్నా చేసుకోవాలంటే ఇట్లా నైఫ్తో అయినా సరే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసిన తర్వాత నేను ఇంకా ఈ విధంగా ఒక కవర్ని అయితే స్క్రాపర్ లాగా యూజ్ చేసి చక్కగా కేక్ని అయితే ఫినిషింగ్ చేస్తాను అనమాట. సో కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా చాక్లెట్ గనాష్తో డ్రిప్పింగ్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పైపింగ్ బ్యాగ్కి బదులుగా పాల కవర్లో వేసాను అనమాట. సో ఫైనల్గా ఈ విధంగా అయితే డెకరేట్ చేశాను. హాఫ్ కేజీ కేక్ అయితే ఈ విధంగా రెడీ అయింది. సో ఈ కేక్ వచ్చేసి నా ఫ్రెండ్ హారిక అనమాట. సో వాళ్ళ సిస్టర్స్ ఆర్డర్ ఇచ్చారనమాట తన యానివర్సరీ కోసము. సో ఈ విధంగా అయితే మనం రెడీ చేయడం జరిగింది. ఈ కేక్ వచ్చేసి వాళ్ళకైతే బాగా నచ్చింది.
సో ఈ విధంగా అయితే హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ని నేను ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి నా సెకండ్ ఆర్డర్ అనమాట. సో వెరీ హ్యాపీ అనమాట. సో ఇంకా మన దగ్గర ఉన్న కేక్ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇంకా కేక్ అయితే నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. అయితే ఏంటంటే నేను ఈ ఆర్డర్ తీసుకున్న రోజునే బేకింగ్ మెటీరియల్ తెచ్చుకోవడం జరిగింది. సో ఆ రోజు ఈవినింగ్కి రొటేటింగ్ టేబుల్ అయితే మన దగ్గరకు వచ్చిందనమాట.